అయితే మీరు సార్ బీయింగ్ ఆప్టిమిస్టిక్ ఈస్ నథింగ్ క్రైమ్. బట్ నేననేది ఏందంటే మీకున్నటువంటి ఈ కాన్ఫిడెన్స్ పొత్తులు ఉంటాయన్న కాన్ఫిడెన్సా? లేకుంటే మీ కష్టానికి తగిన కాన్ఫిడెన్స్? పొత్తులు ఉంటాయా? అహా! నేనెందుకు అడుగుతున్నా అంటే ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. పొత్తులు ఉంటాయా? పొత్తులు లేవా? అని డిసైడ్ చేసేది మా అధిష్టానం. అవును. మా రాష్ట్ర అధ్యక్షురాలు, మా అధిష్టానం. వారు ఆ లెవెల్‌లో అధిష్టానం లెవెల్‌లో డిసైడ్ అవుతాయి. అసలు నాకు పొత్తులు ఉంటాయా? లేవా? అనేది కోవిడ్ ముందు 6 నెలలు పనిచేశాను కదా! అప్పటి నుంచి పని చేస్తూనే ఉన్నాను నేను. అప్పుడేమన్నా తెలుసా? అసలేమన్నా ఆలోచించామా? అప్పుడు పొత్తుల గురించి ఆలోచించి పని చేయలేదండి. ఓకే. నీతి, నిజాయితీ, నిబద్ధత ఉన్న పొలిటీషియన్స్ పాలిటిక్స్‌లోకి రావటం కాదు. అలాంటి పీపుల్ వాళ్ళు విన్ అవ్వాలి. వాళ్ళు విన్ అయితే ఒక 1000 మంది మంచివాళ్ళు పాలిటిక్స్‌లోకి వస్తారు. 1000 మంది మంచివాళ్ళు పాలిటిక్స్‌లోకి వస్తే, విన్ అవ్వటానికి వస్తే, ఇప్పుడు కాకపోతే 10 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కాకపోతే 15 సంవత్సరాలు. పొలిటిక్స్ చేంజ్ అయితేనే మన కంట్రీ చేంజ్ అవుతుంది. దాంట్లో సముద్రంలో నీటి బొట్టంతైనా నా కాంట్రిబ్యూషన్ ఉండాలి అన్న ఉద్దేశంతో మేము పనిచేయడం స్టార్ట్ చేసాం. ఎమ్మెల్యే అవ్వడానికి, ఎంపీ అవ్వడానికి స్టార్ట్ చేయలేదండి. ఓకే. ఈ సిస్టమేటిక్గా ఈ సిస్టమ్ని చేంజ్ చేయడంలో సముద్రంలో నీటి బొట్టంతైనా నా రోల్ ఉండాలి మన దేశం కోసం, ఈ పొలిటికల్ కరప్షన్ని క్లీన్ చేయడం కోసం అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశాము. ఓకే. ఎమ్మెల్యే అవ్వటం, ఎంపీ అవ్వటం కాదు నా టార్గెట్. నా టార్గెట్ దేశం కోసం ఒక మంచి చేయటం. దీనివల్ల స్టార్ట్ అయింది. కాబట్టి ఆ నమ్మకంతో నేను చెప్తున్నా. నేను చేసిన పని ఆధారంగా నేను చెప్తున్నాను. నేను అయిన కనెక్ట్ ఆధారంగా ప్రజలతో, వివిధ రకాల ప్రజలు నేను ఓన్లీ స్కూల్స్, కాలేజెస్ అంటే ఓన్లీ చదువుకున్న వాళ్ళతో నేను కనెక్ట్ అవ్వలేదు. గ్రామాలకు వెళ్ళి ఏమీ చదువులేని ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలతో నేను కనెక్ట్ అయ్యాను. గుంటూరు పార్లమెంటు వైడ్గా ఆ కాన్ఫిడెన్స్తో నేను చెప్తున్నాను. ఖచ్చితంగా ఒక మార్పు ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలకి ఒక ఆల్టర్నేటివ్ కనపడట్లేదు. పొత్తు ఉండనివ్వండి, పొత్తు లేకపోనివ్వండి, ఓకే. పొత్తుతో సంబంధం లేదు. నేను మాట్లాడిన మాట ఆ కాన్ఫిడెన్స్ అయితే మీకుంది. 100% కాన్ఫిడెన్స్ నాకుంది. ఎందుకంటే నేను చూసింది అది. నేను చేసిందే చెప్తున్నాను, చూసిందే చెప్తున్నాను. అయితే ఇక్కడ ఇంకో మాట ఏందంటే సార్, మీరు గుంటూరోళ్ళే కాబట్టి చెప్తున్నాను. గుంటూరులో ఓ పదం ఉంటది. ఎప్పుడైనా బాగా కాన్ఫిడెంట్‌గా మాట్లాడినప్పుడు నువ్వు బలుపుని చూసి వాపు అనుకుంటున్నావు అని. అలా అనుకోవచ్చా? అది ఎలక్షనే చెప్పాలండి. రైట్. అది ఎలక్షనే చెప్పాలి. ఒకవేళ నా పార్టీ కనుక నాకు టికెట్ ఇస్తే, ఓకే. ఎందుకంటే పార్టీ అల్టిమంగా వాట్ ఎవర్ పార్టీ డిసైడ్స్ వీ విల్ ఫాలో. ఇప్పుడు నాకు ఇవ్వలేదు, ఇంకొకరికి ఇచ్చారు, వారితో నేను పనిచేస్తాను. నాకు ఇంకొకటి ఇచ్చారు, అసలు పార్లమెంట్ ఇవ్వలేదు, అసెంబ్లీ ఏదన్నా ఇచ్చారు, దానిలో నేను మళ్ళా ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో కాబట్టి పార్టీ ఈజ్ సుప్రీం. గెటింగ్ టికెట్ ఆర్ నాట్ ఈజ్ నాట్ ఇన్ మై హ్యాండ్స్. అది పార్టీ పెద్దలు వాళ్ళు డిసైడ్ చేస్తారు. కాబట్టి ఇస్తే మటుకు తప్పకుండా నేను చేసిన వర్క్ ఉపయోగపడుతుందనే ఒక ఇంట్యూషన్, నేను చేసిన ప్రజల మీద, వారి ఫీలింగ్స్ మీద నాకు నమ్మకం ఉంది. ఇంతవరకు నేను చెప్పగలను. సార్ ఇప్పటి వరకు మీ సెమీ కండక్టర్ల విషయం గురించి అయితే మాట్లాడుకోవటం జరిగింది. ఎంతోమంది తెలుగు ప్రజల్ని ఎస్పెషల్లీ ఆంధ్ర వాళ్ళని కలిచివేసే విషయం ఏందంటే సార్, మీరు డిఫెన్స్ దాంట్లో కూడా డిఫెన్స్ మినిస్ట్రీలో కూడా మీరు ఒక ఆఫీస్ హోల్డర్. నేను డిఫెన్స్ మినిస్ట్రీలో భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ అనే ఒక పెద్ద ప్రభుత్వ రంగ సంస్థలో ఇండిపెండెంట్ డైరెక్టర్ అండ్ బోర్డ్ మెంబర్. ఏం చేస్తారు సార్ ఆ సంస్థ? ఇప్పుడు BEML భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ అనేది 40 సంవత్సరాల క్రితం బెంగళూరులో ఉన్న యూత్కి డ్రీమ్ కంపెనీ. 40 సంవత్సరాల క్రితం బెంగళూరులో ఉన్న యూత్కి డ్రీమ్ కంపెనీ. అంటే ఈ ప్రైవేట్ ఇండస్ట్రీ రానప్పుడు BEMLలో ఒక జాబ్ రావడం అనేది అక్కడ యూత్కి డ్రీమ్ అనమాట. ఓకే. BEML అనేది ప్రధానంగా డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, మైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్, రైల్ అండ్ మెట్రో, ఈ విభాగాలు BEMLకి ఉన్నాయి. డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్లో డిఫెన్స్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఎన్నో వాళ్ళు తయారు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ టట్రా వెహికల్స్, మీరు బోలెడు ఆర్మీకి కానివ్వండి, నేవీకి కానివ్వండి, కాంబాట్ వెహికల్స్, దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్లో BEML చాలా ప్రధాన స్థానంలో మన ఆర్మీ కావచ్చు, వేరే వాళ్ళు. అది డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్. ఏరోస్పేస్లో కూడా మన ఇస్రోకి కొన్ని స్పేర్ పార్ట్స్ BEML వారు అందజేయడం జరుగుతుంది. అట్లనే మైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్లో హెవీ మైనింగ్ ఎర్త్ మూవింగ్ ఎక్విప్మెంట్ BEML స్పెషాలిటీ. BEML ఆఫ్రికన్ కంట్రీస్కి కూడా పెద్ద పెద్ద ఎర్త్ మూవింగ్ ఎక్విప్మెంట్ని ఎక్స్పోర్ట్ చేసే క్యాపబిలిటీ ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ. ఓకే. అండ్ రైల్ అండ్ మెట్రో,
మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ మెట్రో కావచ్చు, ఎల్ఎన్టీతో కలిసి బిఎంఎల్ చేసింది. మన ముంబై మెట్రో అంటే మెట్రో కోచెస్ తయారీ, ఇవన్నీ కూడా బిఎంఎల్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్ ఉంది ప్రభుత్వ రంగ సంస్థల్లో. సో దిస్ ఇస్ వాట్ బిఎంఎల్ డస్. నాలాంటి వాళ్ళు ఒక ఇండిపెండెంట్ డైరెక్టర్గా అపాయింట్మెంట్స్ క్యాబినెట్ కమిటీ నా డౌట్ ఏంటంటే సార్, బికాస్ వై ఐ ఆస్క్ యూ దిస్ ఇస్, నేను ఇందాక చెప్పాను మీకు ఫాలో ఆన్ క్వశ్చన్ ఉంటుంది సార్ అని. యువర్ ఏజ్ ఈస్ బిలో ద నార్మ్స్. లాబింగ్ అనుకోవచ్చా, టాలెంట్ అనుకోవచ్చా దీన్ని? సో యువర్ రైట్, మై ఏజ్ ఈజ్ బిలో ద నార్మ్స్ టు బికమ్ ఎన్ ఇండిపెండెంట్ డైరెక్టర్. ఎస్. ఒక ఇండిపెండెంట్ డైరెక్టర్ అవ్వాలని అంటే మినిమం 45 years కావాలి. నాకు 42 yearsకి ఇండిపెండెంట్ డైరెక్టర్ వచ్చింది. నేను అడిగింది అది ఎలా వచ్చిందనంటే నేను చెప్తాను. యాక్చువల్గా మనకి నేను గుంటూరులో నిబద్ధతతో నా పని నేను చేసుకుంటా ఉన్నాను. అఫ్ కోర్స్ నేను బిట్స్పిల్ అనే అలమ్నస్ని స్టేట్ ర్యాంక్ తెచ్చుకున్నాను. ఒక 20 years ప్లస్ సెమీ కండక్టర్స్లో అత్యుత్తమ ఎక్స్పర్టైజ్ ఉన్న ఒక టెక్నాలజిస్ట్ని నేను. అంటే నాకు ఏ క్యాపబిలిటీ లేకుండా, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా టెక్నాలజీలో ఎడ్యుకేషనల్గా నేను లేను. ఫస్ట్ పాయింట్. యాక్సెప్టెడ్. నిబద్ధతతో నీతిగా బీజేపీకి ఈ రాష్ట్రంలో నా కృషి నేను చేస్తూ, ఒక బీజేపీ స్టేట్ ఐటీ హెడ్గా అప్పుడు పనిచేస్తూ ఒక సిస్టమ్ని, ఐటీ అంటే మాకు ఆర్గనైజేషనల్, సోషల్ మీడియా కాదు. ఐటీ సెల్ మీరు కాదు. ఐటీ సెల్ అంటే మాకు ఆర్గనైజేషన్ బ్యాక్ ఎండ్. అది బీజేపీలో ఐటీ సెల్ అని అంటే అది సోషల్ మీడియా వేరే ఉంది. సోషల్ మీడియా ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ అంటే విజిబుల్ సోషల్ మీడియా కాదు. అంటే ఏదన్నా మీకు అగైనెస్ట్గా మాడితే మమ్మల్ని తిట్టేది మీరేనేమో అనుకున్నాను సేపు. ఐటీ సెల్ అంటే మాకు బీజేపీలో 2 విభాగాలు ఉంటాయి, సోషల్ మీడియా, ఐటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ మీరు మాకు చాలా రిటర్న్ గిఫ్ట్లు ఇస్తారు మీరు. ఏమీ ఉండదండి, ఇది ఒక మీడియా సృష్టి కావచ్చు. బీజేపీలో కూడా మా సోషల్ మీడియా డిపార్ట్మెంట్ చాలా మంచిగా పనిచేస్తుంది. అంతేలేండి, మీకు మంచిగానే పనిచేస్తుంది. అంటే నేను బికాస్ ఫ్రమ్ అవర్ సైడ్ we don't really do anything intentionally. Sir, I am asking a promise. Will you promise me a thing? Yes, please tell me. ఇప్పుడు నేను చాలా నెగిటివ్ అడిగా మిమ్మల్ని, నేను ట్రోల్ అవ్వనుగా. తప్పకుండా అవ్వరండి. ఇప్పుడు నిజంగా మీరు ఒకవేళ నేను ఒకటి చెప్తున్నాను మీకు. ఓకే. ఎనీవే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియా ఐ డు నాట్ హ్యాండిల్. ఓకే, ఇన్సూరెన్స్ ఉంటే చాలు. ఈవెన్ ఇఫ్ ఐ హ్యాండిల్ దట్, దెర్ ఈస్ నథింగ్ we as BJP డెఫినెట్లీ ఇంటెన్షనల్లీ డూ సంథింగ్ రాంగ్ అనేది అంటే బీజేపీలో అసలు ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే మాకు స్ట్రిక్ట్గా మాకు ఇచ్చే గైడ్ లైన్ ఏంటంటే దేశం కోసం పనిచేయండి, నిజాలు చెప్పండి. మాకు ఏ యొక్క దాంట్లో కూడా సోషల్ మీడియాలో నేను లేకపోయినా కూడా డెఫినెట్గా నేను దాని గురించి చెప్పగలను. మాకు అలాగా ఎప్పుడు చేయరు. నౌ ఐటీ మాకేంటంటే బీజేపీలో సంస్థాగత నిర్మాణానికి చాలా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. సంస్థాగత అంటే ఆర్గనైజేషనల్ డెవలప్మెంట్. బీజేపీ ఈజ్ అన్ ఆర్గనైజేషన్ పార్టీ, నాట్ జస్ట్ అన్ ఎలక్షన్ పార్టీ. ఇప్పుడు వేరే పార్టీ లాగా ఓన్లీ ఎలక్షన్ పార్టీ కాదు, మాకు సంస్థాగత. అంతే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఇంకా దాని విలువ మనకి పొలిటికల్గా బీజేపీ అంత ఎలక్టోరల్గా సక్సెస్ కాలేదు కాబట్టి ఆ విలువ ఇంకా తెలియలేదు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ గో టు మధ్యప్రదేశ్, గో టు గుజరాత్, అక్కడ ఆర్గనైజేషనల్గా ఎంత స్ట్రాంగ్గా ఉన్నామో ఎలక్టోరల్గా అది తెలుపుతుంది. ఎందుకంటే ఒక బూత్ కమిటీ ఎలా ఉంటుంది, ఒక పన్నా ప్రముఖ అంటే ఒక పేజ్ ప్రముఖ ఎలా ఉంటుంది అనేది ఆర్గనైజేషనల్గా అంత స్ట్రాంగ్ ఉన్నాం. సో బీజేపీ ఆర్గనైజేషన్ యొక్క బ్యాక్ ఎండ్ని ఇక్కడ ఐటీ విభాగం చూస్తుంది. దాంట్లో నేను చాలా నిబద్ధతతో ఒక సిస్టమ్ డెవలప్ చేయడంలో నేను కొంత సహాయం చేశాను అని నేను అనుకుంటున్నాను. కాబట్టి అవన్నీ గుర్తించి నా పార్టీ నా టాలెంట్ని, నా బీజేపీలో నేను చేసిన వర్క్ని గుర్తించి నాకు బిఎంఎల్లో ఒక ఎక్సెప్షన్తో ఇండిపెండెంట్ డైరెక్టర్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఒక రూల్ ఉంది, 20 years ఆఫ్ ఎక్సెప్షనల్ సర్వీస్ అని. ఓకే. నేను 2001 నుంచి 2021కి నాకు 20 years అయిపోయింది. ఓకే, సో ఎక్సెప్షనల్ సర్వీస్. సో బేస్డ్ ఆన్ దట్ నాకు ఐఎమ్ ఎలిజిబుల్. ఓకే, నా 41 yearsకి నాకు ఐఎమ్ ఎలిజిబుల్ బేస్డ్ ఆన్ దట్ రూల్. సో ఆ రూల్ వల్ల నాకు అపాయింట్మెంట్స్ క్యాబినెట్ కమిటీ అంటే ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్ ఇద్దరే ఉంటారు. అపాయింట్మెంట్స్ క్యాబినెట్ కమిటీ వాళ్ళు క్లియర్ చేయాలి. ఓకే. నేను అదివరకులాగా కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏదో డబ్బులు ఇచ్చి ఏదో ఇలాంటి పదవులు కొనుక్కోవటం, అటువంటి అలవాట్లు కానీ అటువంటి ఇంటెన్షన్స్ కానీ ఇలా ఇచ్చి ఇలా రావడానికి నేనైతే పాలిటిక్స్లోకి రాలేదు. ఓకే. మంచి చేయడం కోసం నేను ఈ రోజున బిఎంఎల్ ఇండిపెండెంట్ డైరెక్టర్ అయితే ఊరికనే వెళ్ళి ఒక బోర్డు మీటింగ్లో కూర్చొని కాఫీ టీ తాగుతూ, టిఫిన్ తింటూ, ఒక 5-star హోటల్లో అకామిడేషన్ ఎంజాయ్ చేస్తూ నేను బోర్డు మీటింగ్ కోసం చేయాలని లేదు.
నేను నాలాంటి వాళ్ళని ఒక బోర్డు మెంబర్గా పంపించారనంటే ఒక 15 ఇయర్స్లో పిఎస్సిస్ టెక్నాలజీ పరంగా ఎలా ఉండాలి, దానికి మనం ఇప్పుడు ఎటువంటి ఫౌండేషన్ వేయాలి, అటువంటి విజన్తో టెక్నాలజీ ఈజ్ గోయింగ్ టు రూల్ ద వరల్డ్, రైట్. అండ్ టెక్నాలజీ ఈజ్ గోయింగ్ టు చేంజ్ అ లాట్. మనం ఇప్పుడు టెక్నాలజీ నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ ఫేజ్లోకి ఎంటర్ ఆల్రెడీ అయిపోయాము. ఇప్పుడు కనుక మనకి ఈ ప్రభుత్వ రంగ సంస్థలు కనుక ప్రైవేట్ ఇండస్ట్రీ, వరల్డ్ క్లాస్ ఇండస్ట్రీ అక్రాస్ ద వరల్డ్, ఈవెన్ ఇండియన్ ప్రైవేట్ ఇండస్ట్రీతో కంపీట్ చేయకపోతే వీ విల్ బికమ్ ఇర్రెలవెంట్. ఇది నరేంద్ర మోదీ గారు గ్రహించి టెక్నాలజీ అండ్ ఎక్స్పోర్ట్ మనం 2025 కల్లా పూర్తి ఫోకస్ పెట్టి చాలా డిఫరెన్షియేషన్ సాధించాలని నరేంద్ర మోదీ గారు గైడ్ చేసి నాలాంటి వాళ్ళని ఎతికి ఇటువంటి ఇండిపెండెంట్ డైరెక్టర్ ఆప్షన్ ఇచ్చినప్పుడు నేను ఎలా పనిచేయాలి, నీతి నిజాయితీ నిబద్ధతతో నా టెన్యూర్ అయిపోయిన తర్వాత నాలాంటి వాళ్ళు ఇంకొక 10 మంది సిస్టంలోకి వస్తేనే ఇంప్రూవ్ అవుతుంది సిస్టమ్. అది నా ఒక్కడి వలన కాదు. అంటే నా వర్క్ ఈ రోజున ఒక 10 మంది నాలాంటి వాళ్ళని రావాలి అని అనిపించే విధంగా ఉండాలి. నేను దేశానికి ఆ కాంట్రిబ్యూషన్ కనపడినా కనపడపోయినా ఇన్విజిబుల్గా అయినా కూడా ఇచ్చే కాంట్రిబ్యూషన్ అది. అందుకని నాకు వచ్చింది, కానీ నేను ఏదో డబ్బులు ఇచ్చి కొనుక్కున్నది కాదు. ప్రతిదానికి అంటే మనకి భారతదేశంలో భారతీయ జనతా పార్టీ వచ్చిన దగ్గర నుంచి ప్రతిదానికి డబ్బులు అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్లో ప్రతిదానికి డబ్బులతో కొలవడం అనేది నేను మీ మీడియా ద్వారా, హిట్ టీవీ మీడియా ద్వారా, స్పీకర్ గారి ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతిదీ కూడా డబ్బులతో అన్ని పనులు అవుతాయి అని దయచేసి ఆ విధానం అనేది మానుకోవాలనేది. నిజంగా కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది నిబద్ధతతో పనిచేస్తారు. కలికాలం అయినా కూడా ఈ రోజున కూడా అలాంటి వాళ్ళు ఉంటారు. దేశాన్ని వారు ముందుకు నడిపిస్తారని దయచేసి నమ్మండి అని వినమ్రంగా కోరుకుంటున్నాను. ఓకే.